సంపద సృష్టిస్తానని గప్పాలు కొట్టుకుంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. అప్పులు తీసుకోవడం అనేది తప్పేమీ కాదు. ఒక ఇల్లు గడవాలంటే అప్పులు తీసుకోకపోతే గడవదు. అలాంటిది రాష్ట్రం ముందుకు నడవాలంటే అప్పులు తీసుకోవడం పెద్ద తప్పేమీ కూడా కాదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిన్నొక్కరోజే 5,000 కోట్లు అప్పు చేసింది. ఈ నెలలోనే మరో 4,000 కోట్లు అప్పులు చేయబోతోంది. అంటే ఒక్క జూలైలోనే మొత్తం 9,000 కోట్లు రుణభారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపనుంది. 9 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 21 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 24 సంవత్సరాల కాల వ్యవధిలో 1,000 కోట్లు మేర కూటమి సర్కార్ అప్పు చేసింది. 7.36% నుంచి 7.37% వరకు వడ్డీతో ఈ అప్పులు తీసుకుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల్లో మొత్తం 17,000 కోట్లు అప్పులు చేయనున్నట్టు చంద్రబాబు సర్కార్ ఆర్బీఐకి చెప్పింది. అంటే జూలైలో 9,000 కోట్లు అప్పు చేయనుండగా ఆగస్టు సెప్టెంబర్లో 8,000 కోట్లు అప్పు చేయనుంది. ఆల్రెడీ జూన్లో కూటమి సర్కార్ 2,000 కోట్లు అప్పు చేసింది. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులు అప్పుల విషయం మీద కారు కూతలు కూశాయి, అప్పు చెయ్యనిదే గడవదు అని. మరి ఇప్పుడు టీడీపీకి అప్పు చేయకుండా గడవడం లేదని వైసీపీ శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి.